కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హిందీలో హిట్ కొడితే ఈజీగా 1000 కోట్ల మార్క్ దాటేయచ్చు. బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పిస్తే 300 కోట్లు తక్కువ లేకుండా కలెక్షన్స్ ఇస్తారు. హిందీలో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడంతో మన హీరోస్ బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే హిందీలో నటించిన ప్రతి తెలుగు హీరో ఫ్లాపే చూస్తున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ RRR తో హిందీలో అదిరిపోయే హిట్ కొట్టిన డబ్బింగ్ హీరోలుగా ప్రూవ్ చేసుకున్నారు. RRR ఇచ్చిన కిక్ తో దేవరను కూడా హిందీలో రిలీజ్ చేస్తే లాభాలు తీసుకొచ్చింది. అయితే తారక్ వార్ 2 తో డైరెక్ట్ గా హిందీలోకి అడుగు పెడితే ఎదురు దెబ్బే తగిలింది. ఎన్టీఆర్ సోలోగా కాకుండా హృతిక్ రోషన్ తో కలిసి హిందీలో అడుగు పెడితే అక్కడ 150 కోట్ల నెట్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. రొటీన్ అండ్ రెగ్యులర్ స్పై థ్రిల్లర్ గా వార్ 2ను అయాన్ తీయడంతో హిందీ అనే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ ఎవరికీ నచ్చలేదు. సినిమాను 340 కోట్లు కమితే 150 కోట్ల నెట్ మాత్రమే తీసుకొచ్చింది. ఈ జనరేషన్ స్టార్స్ లో అందరికంటే ముందే రామ్ చరణ్ 12 ఏళ్ల క్రితమే హిందీలోకి అడుగు పెట్టాడు. అమితాబ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జంజీర్ ను రీమేక్ చేస్తే ఘోరమైన ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. బిగ్ బీకి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమాను టచ్ చేసి తప్పు చేశాడు రామ్ చరణ్. జంజీర్ దెబ్బకు రామ్ చరణ్ మరొకసారి బాలీవుడ్ జోలికి వెళ్ళలేదు. RRR హిందీలో హిట్ అయినా అది రాజమౌళి క్రేజ్ తో నడిచిపోయింది. RRR గ్లోబల్ ఇమేజ్ వచ్చినా హిందీ మూవీ చేయడానికి భయపడుతున్నాడు చెర్రీ. ప్రభాస్ హిందీలో ఎన్ని హిట్స్ కొట్టినా అవన్నీ తెలుగు సినిమాలే. బాహుబలితో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ తో రెమ్యూనరేషన్ 100 కోట్లకు చేరింది. సాహో, సలార్, కల్కి హిందీలో లాభాలు తీసుకొచ్చినా డైరెక్ట్ గా నటించిన హిందీ సినిమా ఆదిపురుష్ ఫ్లాప్ అయింది. దర్శకుడు ఓం రౌత్ విపరీతమైన ట్రోలింగ్ కి లోనయ్యాడు. ఆదిపురుష్ డిజాస్టర్ తర్వాత మరొకసారి హిందీ మూవీ చేసే సాహసం చేయలేదు డార్లింగ్. బాలీవుడ్ ఈ జనరేషన్ స్టార్స్ కి కలిసి రాకపోయినా సీనియర్ హీరోస్ మాత్రం సక్సెస్ అయ్యారు. బాలకృష్ణ ఇంతవరకు హిందీలోకి అడుగు పెట్టకపోయినా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఒకటి అరా సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. చిరంజీవి, నాగార్జున బాలీవుడ్ డెబ్యూ ఒక ఏడాదే 1990లో జరిగింది. తెలుగులో సుప్రీం హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి అంకుశం రీమేక్ ప్రతిబంధుతో హిందీలోకి వెళ్లి ఓకే అనిపించుకున్నాడు. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ రీమేక్, ఆజ్ కా గుండారాజ్, జెంటిల్మ్యాన్ రీమేక్ లో నటించాడు చిరు. ప్రతిబంధ్ బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకున్న జెంటిల్మ్యాన్ ఫ్లాప్ తో మరొకసారి హిందీ వైపు చూడలేదు. అయితే సైరా, గాడ్ ఫాదర్ మూవీస్ ను హిందీలో డబ్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. సీనియర్ హీరోలో నాగార్జున ఎక్కువ హిందీ మూవీస్ చేసిన అనుభవం ఉంది. శివ రీమేక్ తో ఎంట్రీ ఇచ్చి హిందీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఆ తర్వాత నటించిన ఖుదాగవాతో మరొక సక్సెస్ ని చూశాడు. ఆ మధ్య వచ్చిన బ్రహ్మాస్త్ర వరకు అడపాదడపా హిందీ చిత్రాలు చేస్తూనే ఉన్నాడు నాగ్. చిరంజీవిలా వెంకటేష్ కూడా హిందీలో 3 సినిమాలతో సరిపెట్టుకున్నాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన చంటి రీమేక్ అనారితో బాలీవుడ్ కి వెళ్లాడు. డెబ్యూ మూవీతో ఓకే అనిపించుకున్నా ఆ తర్వాత నటించిన యమలీల రీమేక్ ఫ్లాప్ అయింది. గ్యాప్ తర్వాత సల్మాన్ కిసీకా బాయ్ కిసీకా జాన్ లో నటించిన ఫలితం దక్కలేదు. సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున హిందీ ఎంట్రీ సక్సెస్ తో మొదలైన ఈ జనరేషన్ స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన డెబ్యూ హిందీ మూవీస్ మాత్రం ఫ్లాప్ అయ్యాయి. మన స్టార్స్ డైరెక్ట్ గా హిందీలోకి నటిస్తే ఫ్లాపే అన్న సెంటిమెంట్ మిగతా స్టార్స్ ని భయపెడుతోంది. మరి ఈ సెంటిమెంట్ తప్పని నిరూపించే స్టార్ ఎవరో చూడాలి.